హాయ్ అందరికీ. మా చిన్ను చూడండి ఏం చేస్తున్నాడో. నిన్నైతే మేము మా ఆయన అయితే షాప్కి సెలవు పెట్టామండి. మార్కెట్కి అయితే వెళ్ళాం. మార్కెట్లో వెళ్ళిన తర్వాత అటు నుంచి అటు డీమార్ట్కి అయితే వెళ్ళి ఇంట్లోకి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాం. అసలు విషయం ఏంటంటే అక్కడే ఉంది. మామూలు మార్కెట్లో మార్కెట్లో 1300 ఎత్తే అయిపోయింది. డీమార్ట్లో ఏదో అవసరం వచ్చినట్టు కావాల్సినవి చిన్న చిన్న సరుకులు కొన్ని తీసుకుందామని పోయినాము. కానీ అక్కడ చూసేసరికి కళ్ళు కావాలంటాయి. ఏదో సామెత ఉంది కదా, కళ్ళు కావాలంటే కడిపోద్దులేదని. అలా మా పరిస్థితి మాకు మించి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మా చిన్న చూడండి ఎంత బాగా పోతున్నాడో. బిస్కెట్లు, చాక్లెట్లు అన్నీ చూసుకుంటా మనకి కావాల్సినవి అన్నీ దాంట్లో వేసుకుంటా వెళ్తూనే ఉన్నాడు. మనకి ఆత్రత ఎక్కువ అండి. మాకన్నా ఒకటి గుర్తుండదు. వాడు మాత్రం షాంపులు, సరుపులు, సబ్బులు మొత్తం ఏవి కనపడితే అవి ఏమాత్రం వదిలేట్లేదు. బొమ్మలు అన్నీ దాంట్లో వేసుకుంటూ పోతున్నాడు. ఏదో ఫ్రీగా వస్తున్నాయి అనుకుంటున్నాడో ఏమో తెలియదు కదా, మనకి పిల్లలకి ఏం తెలియదు కదా. అన్నీ అదొకటి దొరికింది. పైగా దాంట్లో నిలబడుకున్నాడు. కూర్చోమంటే కూర్చోలేదు. దొబ్బుకుంటూ మనం తోడు బండి దొబ్బుకుంటూ వెళ్తాం కదా, అలా దొబ్బుకుంటూ వెళ్తుంటే వాడు నిలబడుకొని అన్నీ చూస్తున్నాడు. చూడండి ఎంత బాగా చూస్తున్నాడు. బొద్దింకల మందు అవి ఇవి అన్నీ మొత్తం వేస్తున్నాడు. మాగే ఎందుకు నాన్న, అవి మనకు కావాల్సినవి కావు, వద్దు అన్నా కూడా వేస్తూనే ఉన్నాడు. చూడండి భలే అల్లరోడండి మా చిన్ను. ఫస్ట్ వస్తాము చిన్నుకి ఏం కావాలో అవి వేసుకున్నాడు. బిస్కెట్లు ఫస్ట్ స్టార్టింగే బిస్కెట్స్, జ్యూస్ మేము ఒకటి వేస్తే వాడు 3 వేసుకున్నాడు. జ్యూసులు మేము 3 వేస్తే వాడు 6 వేసుకున్నాడు. నన్నారి అన్నీ వేసేసాడు. చూడండి బిల్లు అయితే మోగిపోయింది. 4000 అవుతుంది. 4000 బిల్లు అంటే అంతేనా అని అనుకోవచ్చు. కానీ 4000 బిల్ అంటే మిడిల్ క్లాస్కి కష్టమే కదా, ఎక్కువే కదా. ఏదో అంతంత మాత్రం 2000 1000 అంటే ఏదో అనుకోవచ్చు. 4000 బిల్ అంటే మనకు వచ్చే శాలరీలో చాలా ఎక్కువ కదండి. కానీ మనోడు ఏమాత్రం తగ్గట్లేదు, మాకంటే ఎక్కువ వేశాడు. బిల్లు మాత్రం తడిసి మోపడైంది. 4000 అయితే అవుతుంది. చూడండి ఎంత బిల్లు చేశాడో మా చిన్న పంది. ఆఖరికి వానికి ఏం తెలుసండి, సోపులు సరుకులు అవన్నీ అవి కూడా చూస్తున్నాడు. అవి ఏంటో తినేటి అనుకుంటున్నాడు. అవి కూడా వేసింది డజన్లో. అదొక ఆనందం అయిపోయింది వానికి. అంతా తిరిగేసరికి బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతున్నాడు డీమార్ట్ అంతా. ఈ డీమార్ట్ అయితే మన కడప జిల్లాలో క్రిస్మస్కి సంక్రాంతికి అయితే బ్రాంచ్ ఓపెన్ అయింది. ఫస్ట్ టైం మన కడప జిల్లాలో డీమార్ట్ అయితే పడిందండి. మేము ఇది డీమార్ట్కి వెళ్ళడం రెండోసారి. ఫస్ట్ సారి వెళ్ళాము. ఫస్ట్ సారి 3000 అయింది, ఇప్పుడు 4000 అయింది. అదేంటో మరి తక్కువ తీసుకుందాంలే, ముఖ్యమైనవి కావాల్సిన మాత్రం తీసుకుందాం అనుకుని అక్కడ పోయేసరికి అన్నీ చూడాలనిపించింది, అన్నీ కావాలనిపించింది, అన్నీ కొనాలనిపించింది. ఏంటో మరి అందుకేనేమో డీమార్ట్ పోతే డబ్బు చాలా పెట్టుకొని పోవాలంటారు. ఏమోనండి మరి. చూడండి నిన్న అలా మా షాపింగ్ అలా మొదలైంది. నాకు ఇదేం పిచ్చో, అందరు ఇంట్లో కంటే స్టీల్లో షాపింగ్ చేస్తారు. నేను ఎందుకు కూరగాయలు, డీమార్ట్లు, బాటిల్స్ అవి ఇవి అని షాపింగ్ చేస్తాను. మా చిన్ను వాళ్ళ నాన్న తోసుకుంటూ వెళ్తుంటే వీడు చూడండి ఏం చేస్తున్నాడు. నేను చక్కగా చూసుకుంటూ వెళ్తున్నాడు, అంత మాటలు పెట్టుకుంటా. ఒకటి బిస్కెట్ బాక్స్ తీసుకున్నాడు. అది ఓపెన్ చేసేంత వరకు అస్సలు కదలట్లేదు. అది ఇంకా బిల్లు వేయించుకొని వచ్చి ఓపెన్ చేస్తే అప్పుడు కూర్చొని తింటూ చూస్తున్నాడు దాన్ని. ఇలాంటి ఏంటండి బాబు, అంత సైలెంట్గా ఉంటాడా ఏంటి వాడు. ఫ్రీడమ్ ఆయిల్ అయితే 5 లీటర్ తీసుకుందాం అనుకున్నాం. అక్కడ రేట్ ఎక్కువ ఉండేసరికి మా బడ్జెట్కి అప్పుడు మనీ తీసుకెళ్ళలేదు. సరిపోదేమని చెప్పి తక్కువే తీసుకున్నాం. ఓకే ఉంటా మరి.